హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపుపాల్ నాటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. టుడే వచ్చేసి నేను చూపించబోయేది ఏంటంటే స్పాంజ్ కేక్. కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. సో అటువంటి కేక్ మనం ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఈరోజు చూపిస్తాను. సో ఫస్ట్గా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. అండ్ తప్పకుండా మీరు ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మనమైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. స్పాంజ్ కేక్కి కావాల్సినవి మైదా పిండి 1 గ్లాస్, 2 ఎగ్స్, 1 గ్లాస్ షుగర్ పౌడర్ చేసుకోవాలి మనం, వెన్న పూస, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్. సో షుగర్ని మనం ఇలా తీసుకొని 1 గ్లాస్ షుగర్ని మనం బ్లెండ్ అనేది చేసుకున్నాము, అంటే షుగర్ పౌడర్ చేసుకున్నాము. 1 టైం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మనం. సో పౌడర్ అలా రావాలి. సో 2 ఎగ్స్ని మనం షుగర్ పౌడర్లో కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది, ఇది చాలా త్వరగా అయిపోతుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సో షుగర్ పౌడర్లో 2 ఎగ్స్ కొట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం మజ్జిగ చిలికేది ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం బీట్ చేయొచ్చు. బికాజ్ అందరి హౌసెస్లో బీటర్ అనేది ఉండకపోవచ్చు అవైలబుల్గా, లేని వాళ్ళు అయితే ఇలా చేయండి. వెన్నపూస కూడా తీసుకోండి, మళ్ళీ మొత్తం ఒకసారి బీట్ చేయండి. అండ్ బ్లెండర్ కంటే కూడా ఇదైతే ఇంకా ఫ్లఫీగా వస్తుందండి కేక్ అనేది, చిలికే దాంతో అయితే బాగా వస్తుంది, మజ్జిగ చిలికేది ఇది, అందుకే దీంతో చూపించాను మీకు. వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్ వేసుకోండి సరిపోతుంది. బేకింగ్ సోడా కొంచెం. సో మొత్తం ఒకసారి మనం బీట్ చేసుకుంటున్నాము. సో దీని కన్సిస్టెన్సీ అయితే అలా వస్తుంది, నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వస్తుంది. సో అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మనం ఇటువంటి కేక్స్ వేసుకునేవి మార్కెట్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి, ఈవెన్ ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవి ఈ టైప్ రౌండ్ కేక్స్ కావాలనుకుంటే ఇటువంటిది, లేదంటే అదర్వైజ్ డైరెక్ట్గా కేక్ కావాలి పెద్దగా అంటే కూడా వేసుకోవచ్చు, గిన్నె ప్రెషర్ కుక్కర్లో వాటిలో పెట్టుకుంటారు కదా, అలా అయినా చేయొచ్చు, తప్పలేదు. బట్ పిల్లలు కొంచెం చిన్న చిన్న రౌండ్ కేక్స్ అయితే ఇష్టపడతారు కాబట్టి నేను ఇది చాలా త్వరగా అయ్యే ప్రాసెస్ చెప్తున్నాను. సో ఇది మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి వాటిని మనం తిప్పుకోవాలండి. 3 to 5 మినిట్స్ మధ్యలో కొంచెం చూసుకొని తిప్పుకోవాలి, లేదంటే మళ్ళీ మాడిపోతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో వాటిని మనం అలా తిరిగేసుకోవాలి. సో కేక్ అయితే అయిపోయింది, 5 మినిట్స్కి అయిపోతుంది, 5 to 10 మినిట్స్ పడుతుంది అంతే. సో ఇవన్నీ మనం ఒక ప్లేట్లో తీసుకున్నాం, చూడండి చాలా టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్ రెడీ. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలనేది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అలానే ఈ స్పాంజ్ కేక్ అనేది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదా. నేను చేసినట్టు కనుక మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కనుక ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీరు ఈ టేస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారండి, చాలా బాగుంటుంది. ఇంక ఇంట్లోనే చేసుకుని తింటారు, అంత టేస్ట్ వస్తుంది. పైగా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కదా, మనకి హోమ్లోనే అవైలబుల్గానే ఉంటాయి. సో మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్.